ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజు నేను వచ్చేసిన జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 56 ఉన్న మందిర్కి. ఎస్, మందిర్ అంటే మీకు తెలుసు కదా, చాలా రిచెస్ట్ శారీస్ బాగుంటాయి, అసలు అద్భుతంగా ఉంటాయి. కానీ అలాంటి ప్లేస్లో మీకు ఒక అద్భుతమైన ఎక్స్పో నడుస్తుంది, దాని గురించి చెప్పేటందుకే ఇక్కడికి వచ్చిన అనమాట. సో ఇది ఈ జనవరి 4th, 5th and 6th 3 రోజులు పైతానీ శారీస్ ఉంటాయి కదా, పైతానీ బార్డర్స్, పైతానీ శారీస్, లేకపోతే పట్టులు పైతానీ అంటే లైక్ కంచి పట్టు విత్ పైతానీ బార్డర్స్, ఇట్లాంటివి రకరకాల పైతానీ ఏవైతే ఎక్స్క్లూజివ్ పైతానీ బార్డర్స్ అండ్ సారీస్ ఉంటాయో వాటన్నిటికీ ఎక్స్పో నడుస్తుంది అనమాట. మామూలుగా పైతానీ సారీస్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, కానీ వాటిపైన ఉండే రేటు కన్నా కూడా 20-25% ఆఫ్తో నమ్ముతున్నారు మందిర్లో. మీకు తెలుసు కదా పెద్దమ్మ గుడి దగ్గర. సో పెద్దమ్మ గుడిలో మంచిగా దర్శనం చేసుకోండి, రండి, చీరలు కొనుక్కోండి, పొండ్రి. ఇప్పుడు నేను లోపల పోతున్నాను, రండి. గాడ్, నిజంగా పైతానీ శారీస్ అంటే ఇన్ని టైప్స్ ఉంటాయా, ఇన్ని డిజైన్స్ ఉంటాయా అనిపించేది. డిజైన్స్, కలర్స్ అండ్ దాని క్వాలిటీ అయితే ఇట్లా చేయబెట్టి ఇట్లా అంటుంటేనే తెలిసిపోతుంది దాని క్వాలిటీ. అండ్ మీ అందరికీ తెలుసు పైతానీ వర్క్ అనేది ఇట్స్ అ ట్రెండింగ్ వర్క్. సో ఇలాంటి దానిపైన రైట్ టైంలో మంచి ఎక్స్పో పెట్టిండ్రు. అద్భుతమైన రిచ్ సారీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. టింగ్ అని ఇట్లా చూసేయండి మీరు ఒకసారి. అండ్ నాతో పాటు శరవణ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము అండ్ ఆయన ఏమేమి చూపించబోతున్నారు ఇవాళ మనకి శారీస్ అనేది చూసుకుందాం. నమస్తే అండి. సో ఏంది అసలు ఎన్ని శారీస్, అసలు చాలా పెద్ద ఎక్స్పో ఇది అని అంటున్నారు, ఎందుకంటే చాలా హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎవరు కూడా మీ భాషలో చెప్పాలంటే ఇంత మాల ఎవరు పెట్టలేదు, మనమే ఫస్ట్ టైం పెట్టాము. ఇందులో వెరైటీస్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? తప్పకుండా చూపించాలి మీరు నాకు. ఇంకోటి అంటే మన ప్రైజెస్ కూడా మార్కెట్ లో ఎక్కడ కూడా ఇంత తక్కువలో ఇప్పటి వరకు ఎవరు ఇచ్చింది లేదండి. స్టాక్ తో పాటు కాస్ట్ అనేది కొంత తగ్గిస్తారు. ఎంత పర్సెంటేజ్? మీరు బయట మార్కెట్ కంటే ఈజీగా మనకి 20-30% కంపల్సరీ వేరియేషన్ ఉంటుంది. ఓ వెరీ నైస్. సో ఒకసారి చూసేద్దాం రండి. ఇది వచ్చి మనకు బేసిక్ క్వాలిటీ అండి, స్టార్టింగ్ రేంజ్ మనకు నారాయణపేట బార్డర్ తో వస్తుంది. ఓకే. సో బేసిక్ గా మీకు ఇక్కడ ఈ అటాచ్మెంట్స్ కనిపిస్తాయి, దాన్ని కుట్టు బార్డర్ అంటారు. కుట్టు బార్డర్ అంటారు. ఫుల్ హ్యాండ్ వీవింగ్ అన్నమాట, మొత్తం హ్యాండ్ వీవింగ్. హ్యాండ్ వీవింగ్. ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ అంటే మునియా బార్డర్స్ వస్తాయి అన్నమాట. ఓకే ఓకే, దీన్ని మునియా బార్డర్ అంటారా? అవునండి. అసలు ఈ బ్లాక్ సారీ చూడండి ఒక్కసారి మీరు కూడా, మంచి ఇట్లా ప్యారెట్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ కూడా మీకు బార్డర్ లో కూడా ప్యారెట్స్ కనిపిస్తున్నాయి. ప్లస్ దీంతో మునియా బార్డర్ అంటున్నారు కదా దీన్ని? అవును మేడం. ఓకే, విత్ టెంపుల్ బార్డర్స్. టెంపుల్ బార్డర్స్, yes. ఈ టెంపుల్ సెలెక్టెడ్ గా ఉంటాయి మన టెంపుల్ బార్డర్స్, సెలెక్టెడ్ గా వస్తాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇస్తాయి. yes మేడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేస్టల్స్ కూడా ఇందులో బాగా ట్రెండింగ్ మేడం. వావ్, చాలా యూనిక్ కలర్ ఇది. అవునండి, పేస్టల్ కలర్స్ ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నాం కదా మనం అంతా కూడా. సో దీంట్లో కూడా పేస్టల్ కలర్స్ చూసినారా, యాక్చువల్లీ ఈ కలర్ అన్నట్టు. అండ్ ఈ కలర్ తో పాటు స్ట్రైప్స్ ప్లస్ సిల్వర్ వీవింగ్ రావడం వల్ల షేడ్ చేంజ్ అవుతుంది. yes yes, డబుల్ వీవ్ ఉంటుంది, కల్నేత ఉంటుంది. గాడ్, ఎంత బాగుంది కదా నిజంగా. అండ్ ఎందుకు పైతానీ సారీస్ ఎందుకు చాలా కాస్ట్లీ ఉంటాయి? ఫస్ట్ ఎందుకు కాస్ట్లీ ఉంటుందంటే మనకి దీనికి వీవింగ్ తీసుకునే టైం వచ్చేసి చాలా ఎక్కువ అవుతుంది మేడం. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి ఒక సారీ నేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ పళ్ళు వీవ్ చేయడానికి వాళ్ళకి 20 days పడుతుంది. ఓ గాడ్, మనకి శారీ బయటికి రావాలంటే 45 days పడుతుంది. నెక్స్ట్ ఇది మేడం, ఇది వచ్చి మనకు ట్రిపుల్ మునియా వస్తుంది. ట్రిపుల్ మునియా అంటే ఇట్లా 3 వచ్చినాయనా? అవును మేడం. ఓకే, కలర్ కూడా చాలా బాగుంటుంది అబ్బా, ఇది నిజంగా ఒక మంచి పర్పుల్ కలర్. ట్రిపుల్ మునియా వస్తుంది. అండ్ ఈ చీరలు కూడా చాలా వెయిట్ ఉంటాయి కదా కొంచెం? అది మీకు ఫోల్డింగ్ మీద అలా అనిపిస్తుంది, అంత వెయిట్ ఏమి ఉండదు, కట్టుకుంటే మాత్రం అల్కాగానే ఉంటాయి. అంత ఉండదు. ఎస్, వెయిట్ వల్ల ఏమవుతుంది అని అంటే శారీ మంచిగా ఫోల్డెడ్ ఇట్లా ఫోల్డింగ్ నీట్ గా వస్తుంది. ఒకవేళ అల్కా ఉంటే ఏమైతే ఇట్లా బుగ్గలాగా లేస్తుంది, అట్లా కాకుండా మంచి కూర్చుంటుంది అన్నట్టు. బేసిక్ గా చాలా బాగుంది. దీనిపైన చిన్న చిన్న బూటీ వచ్చింది, దీని బ్లౌజ్ కూడా ఏది ఇది కదా బ్లౌజ్? ఇది మేడం మనకి మ్యాక్సిమం సెల్ఫే ఇస్తాడు మేడం మనకి. ప్యూర్ పైతాన్ అంటే సెల్ఫే వస్తుంది, కొన్ని మాత్రం కాంట్రాస్ట్ వస్తాయి. ఓకే ఓకే, సో చాలా బాగుంది, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది సేమ్ దానిలో ఉంది కానీ చెక్స్ వచ్చినట్టు. అవునండి, అంతేనా? దాంట్లోనే చెక్స్ వస్తుంది. ఇది చెక్స్ వచ్చి దీంట్లో మునియా బుట్టే వస్తుంది మేడం. సో దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయి ఇట్లా ఒక్కొక్క మోడల్? అది మనం సెలెక్ట్ చేసే దాన్ని బట్టి మేడం. మనం పర్టికులర్ గా అన్ని దాంట్లో వచ్చేటట్టు మన సెట్ కి 4-5 కలర్స్ రావు ఇందులో. మనం స్పెషల్ గా చేపిస్తాం అనమాట కలర్స్. ఓకే ఓకే, ఒక డిజైన్స్ లో ఈ కలర్స్ వెళ్ళేది మనము స్పెషల్ గా వీవ్ చేసి చేపిస్తాం. ఇది వచ్చి మనకు స్ట్రైప్స్ డిజైన్ మేడం. ఓకే, పైథాన్ లో స్ట్రైప్స్. ఇది దీనిపైన పికాక్స్ వచ్చినాయి, స్ట్రైప్స్ వచ్చినాయి
అండ్ బార్డర్ కూడా చూడండి మంచి పింక్ అండ్ గ్రీన్. ఇది ఇలాంటి షేడ్స్ మనము సినిమాల్లో అప్పట్లో చూసేటోళ్ళం. సో ఈ కలర్ కాంబినేషన్స్ కావాలని ఇష్టంగా మళ్ళీ కొంటున్నారు. సో ఇలాంటి కలర్స్ ఇష్టపడే వాళ్ళకంటే లైక్ రేడియం షేడ్స్, రేడియం ఎల్లో అంటే లెమన్ ఎల్లో, లేకపోతే రేడియం గ్రీన్, ఇట్లా మంచి బ్రైట్ కలర్స్కి కాంట్రాస్ట్ బార్డర్స్తో కావాలనుకున్న వాళ్ళు హియర్ ఇట్ ఇస్. అండ్ అన్నిట్లో బాగుండదు, మళ్ళీ ఇలాంటి కలర్స్ అన్ని సారీస్లో బాగుండవు, ఓన్లీ పైతానీలోనే బాగుంటాయి కదా. ఇక్కడ నుంచి నేర్పించి తెప్పిస్తారు మీరు? ఇది మన యోలాలో తయారవుతుంది, షిరిడి దగ్గర మహారాష్ట్ర. అంటే మనం పర్సన్ వెళ్ళి మనం స్పెషల్ గా చేపిస్తారు, మీరే డిజైన్ చేసి చేపిస్తారు. అవునండి. ఓ వెరీ నైస్. ఇప్పుడు మన పెళ్లి సీజన్ వస్తుంది కదా మేడం, రెగ్యులర్ కంచి పట్టు కాకుండా మనం ఇప్పుడు కస్టమర్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు ఇలాంటి కాంబినేషన్స్. నిజంగా పెళ్లి పిల్లలు కూడా కొనేసుకొని కట్టేసుకోవచ్చు హ్యాపీగా మేడం. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అలాగే ట్రై చేస్తున్నారు. అవునవును, అలాగే ఇష్టపడుతున్నారు వాళ్ళు. సో దీనిపైన చూసినరా మీరు అల్టర్నేట్, ఒకటి పికాక్ ఒక ప్యారెట్, ఒక పికాక్ ఒక ప్యారెట్ ఇట్లా వచ్చినాయి. అండ్ ఇక్కడ మంచిగా 2 చెట్లు, 3 చెట్లు, ఆ 3 చెట్ల మీద ప్యారెట్స్, మంచి డిజైన్. అండ్ ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకోటి మేడం మనం ఇంతకుముందు చూసిన వరకు అంటే బేసిక్ క్వాలిటీ అండి. ఓన్లీ మునియా, సింగిల్ మునియా, నారాయణపేట అవి మాత్రమే చూసాము. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వర్క్ బార్డర్ మేడం. ఇది వర్క్ బార్డర్. ఒకసారి చూడండి, ఇంటర్లాక్ వీవ్ వస్తుంది. సేమ్ అందులోనే మేడం మనకి ఏంటంటే సేమ్ వర్క్ బార్డర్ లోనే విత్ అంటే చెక్స్ వస్తుంది మేడం. మంచి బాటిల్ గ్రీన్. సో ఇవన్నీ కూడా కొంచెం హై రేంజ్ ఇవి. అవును మేడం. అండ్ హై రేంజ్ లో కూడా మీకు ఆ 20 to 30% తక్కువనే ఉంటుంది ఇక్కడ చెక్ చేసుకుంటే, గ్యారంటీ మేడం. సో మీరు ఎక్కడైనా చూసి చెక్ చేసుకొని రేట్లు తెలుసుకొని రావచ్చు. ఇక్కడ 20 to 30% ఆఫ్ ఉంది ఈ చీర పైన అన్న విషయం మీకు అర్థమైపోతుంది. ఫస్ట్లీ మీకు సేమ్ డిజైన్స్ దొరకకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు వెళ్ళి చూసుకొని వాళ్ళే డిజైన్ చేయించుకొని మరీ నేర్పిస్తున్నారు కాబట్టి సిమిలర్గా మ్యాక్సిమం దొరకకపోవచ్చు. ఒకవేళ దొరికినా కూడా కొంచెం అటు ఇటుగా, బట్ మీకు రేట్ మాత్రం ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. అందుకోసమే వీళ్ళు ఎక్స్పో పెట్టారు, చాలా మాల్ తీసుకెళ్ళి. కొంచెం తక్కువ కాదు మేడం, చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది బయట మార్కెట్ కంటే చాలా తక్కువ. కాంప్రమైజ్ అవుతలేరు ఆయన, ఇట్లా చెప్పినప్పుడు జెన్యూన్ ప్రైస్ కాబట్టి అందుకే చెప్పగలుగుతున్నాం. మన పైతాని దాంట్లోనే ఇంకా హై రేంజ్ అనొచ్చు. ఓకే, ఫ్లోరల్ వచ్చింది దీంట్లో. దీంట్లో వర్క్ అనేది ఇంకా మనకు పెరుగుతుంది మేడం. ఓకే, హెవీ వర్క్స్ వస్తాయి ఇందులో. మనకి ఇంకా రేంజ్ తో లిమిట్ లేదు. మనకి 1 lakh నుంచి 2.5 lakhs వరకు ఉంటాయి. ఓ సూపర్ కదా అసలు. సో ఇది కూడా మంచి ఎల్లో, నైస్ గుడ్ ఎల్లో. దీంట్లో ఈ ఎల్లోలో కూడా ఏంటి అని అంటే ఫ్లోరల్ వచ్చింది. ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని పైతానీ సారీస్లో మొత్తం కూడా అన్ని చిలుకలు, రామచిలుకలు లేదంటే మీకు పికాక్స్ ఇవి కనిపించినాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే మంచి ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్స్, తీగలు, ఇట్లా మంచి నీట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీనికి కూడా ఇట్లా మనం అప్పట్లో కొండల బార్డర్ అంటూ ఉంటుంది కదా, ఇది నారాయణపేట బార్డర్ కదా ఇది. సో నారాయణపేట బార్డర్, టెంపుల్ బార్డర్. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి పేస్టల్ రావడం చాలా తక్కువ మేడం ఇందులో. మనకి ఎక్కడ కూడా మార్కెట్లో దొరకడం చాలా కష్టం మేడం. అవును. సో దీంట్లో ఓన్లీ చెక్స్, మళ్ళీ ఫ్లోరల్లో. ఫ్లోరల్ అంటే దీన్ని అంటే వర్క్ ఇందాక చెప్పాను కదా మేడం, అంటే బార్డర్ వర్క్. ఓహో, ఈ బార్డర్ పైన వర్క్ పెరుగుతున్న కొద్దీ రేట్ పెరుగుతుంటది. అవును మేడం, అది డిపెండ్స్ ఆన్ వర్క్ మేడం. అది ఓకే, డిపెండ్స్ ఆన్ వర్క్ బట్టి మనకు ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయి మేడం. ఇది కూడా మొత్తం ఇంటర్లాక్ మేడం. ఒకసారి చూడండి, 2 sets ఒకేలా ఉంటుంది సార్. కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతాయి, ఏది బాబు ఫ్రంట్ ఏది బ్యాక్ కొందరు అడుగుతారు. సో ఈ వెనకాల కూడా మంచి ఇట్లా ఇంటర్లాక్డ్ ఉంది అండ్ చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మంచి బ్లూ సారీ. మీకు ఏంటంటే చూసిన దానికన్నా ఈ శారీస్ అంటే కడితే దీని ఒక అందం అనేది తెలుస్తుంది. అవును అవును, టూ గుడ్ అసలు నిజంగా. సో శర్వణ గారు ఒకసారి మీరు వేసుకొని చూడండి మేడం అంటున్నారు. లెట్స్ సీ. ఓ ఒక బార్డర్, సో నైస్. రెడ్ కలర్ అందరికీ ఫేవరెట్ కలర్ ఇది బేసిక్గా చీరలల్లో. దానిలో స్కర్ట్ బార్డర్లోనే మనకి అంటే హ్యాండ్ వర్క్ బార్డర్ అండి. ఇందాక చూస్తాం కదా అందులోనే అంటే పెద్ద బార్డర్. ఓ వావ్, ఇది చూడండి కంప్లీట్ గా డిఫరెంట్. ఇది పులులు, డియర్స్ అంటే ఇప్పుడు వనసింగారం డిజైన్స్ అని అంటారు. అవునవును, అలాగా. ఓహో, దీన్ని వనసింగారం డిజైన్స్ అంటారంట. నాకు తెలియదు అట్లా పిలుస్తారని, బట్ ఏదైతే యానిమల్ థీమ్ అని మనం మాట్లాడుకుంటాం కదా. సో ఎస్, వనసింగారం చీరలు ఇవి. కావాలంటే చిన్న బార్డర్ లేదా డబుల్ బార్డర్ లేదా ట్రిపుల్ బార్డర్ లేదా అంతకు మించి పెద్ద బార్డర్, ఇట్లా అన్ని బార్డర్స్, అన్ని సైజెస్ ఆఫ్ బార్డర్స్, అన్ని డిఫరెంట్ బార్డర్స్, అన్ని డిఫరెంట్ డిజైన్స్. కానీ చాలా బాగుంది బై. రెడ్ ఇవైతే మనం మ్యారేజ్ అకేషన్స్ లో యూజ్ చేస్తారు. ఎంత ఫైన్ మెటీరియల్ తెలుసా ఇది. అండ్ లోపల కూడా ఇగో నేను ఇప్పుడు ఇంత హెవీ బ్యాంగిల్ వేసుకున్నా కదా, ఇప్పుడు చూడండి చూసినరా, అంటే దిస్ ఇస్ ఇంటర్లాక్ వేవ్ ఉంది కాబట్టి మనకి ఏం కాదు. ఇట్లా మొత్తం అంతా ఇట్లా ఇంటర్లాక్ చేసి కుట్టడం వల్ల మనకి ఎక్కడ కూడా
ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా తట్టుకోదన్నమాట. ఈ నెక్స్ట్ ఏదో చాలా హెవీగా ఉన్నట్టుంది. అవునండి, ఉన్న వాటిలోనే మన పైతానీలోనే అని చెప్పండి, కొద్దిగా ఎక్స్పెన్సివ్ సారీ మేడం. అసలు మంచి కలర్స్ వాడిండ్రు తెలుసా దీంట్లో రెగ్యులర్ గా మన డార్క్ చార్ట్ మేడం, నాకు చెప్పాను కదా ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో దొరికి అన్ని కూడా మన డార్క్ చార్ట్ మేడం. ఇది మనం స్పెషల్ గా చేపిస్తాం అనమాట. ఏంది ఇదంతా సారీయా? అవును మేడం, మొత్తం ఇదే వర్కా? ఫుల్లీ సారీ, ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది మ్యామ్. సారీ ఎక్కడ కూడా తగ్గదండి, వీవింగ్ ఫుల్ సారీ ఉంటుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఇదేమో అసలైన మనం నాకు తెలిసి మొత్తం ఒక జంగల్ చూసినట్టే ఉంది చూడండి, ఎలిఫెంట్స్. అసలు ఒక్కసారి బాగా చూడండి, కలర్ కాంబినేషన్స్ చూడండి. ఇది యాక్చువల్గా పీచ్ కదా? అవునండి, పీచ్ కలర్ సారీ, పీచ్ మీద మనకి జెరీ వస్తుంది మేడం. ఇది ఫుల్ జెరీ వీవ్ ఉంటుంది. దీనిపైన ఈ కాంబినేషన్స్ చూడండి, హార్న్బిల్ వేసినట్టు ఇక్కడ చూసారా, హార్న్బిల్ పక్షి. సో దీని కాంబినేషన్ చూడండి, దాని ఏదైతే ఈ బీక్ ఉంటుందో ఆ బీక్ మొత్తం రెడ్ అండ్ ఎల్లో వేసి ఇట్లా మంచి ఈ కాంబినేషన్ చాలా బాగుంది. పింక్ అండ్ మంచి బేబీ పింక్కి ఒక మంచి ఏమంటారు సీ గ్రీన్, సో ఇట్లాంటివి వేసారు అనమాట. ఈ చూడండి ఎంత బాగున్నాయి కాంబినేషన్స్. అండ్ శారీ మొత్తం ఇట్లనే ఉందబ్బా, టూ గుడ్ అసలు. ఇది దీని బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి? ఇది మనం ప్లేన్ వేస్తాడు మేడం, ఎందుకంటే మనకు శారీ ఫుల్ గా మనకు ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది కదా మేడం. డెఫినెట్ గా ప్లేనే ఉండాలి దీనికి. ప్లేన్ కానీ దీంట్లో ప్లేన్ కాకుండా దీనికి ఏంటంటే మనకి ఇలా జరీ ఇస్తాడు మేడం. ఓకే ఓకే ఓకే, ఇలా జరీ బై జరీ వీవ్ ఇస్తాడు. ఓ దీనికంటే బార్డర్ వర్క్ ఇస్తాడు మళ్ళీ. వండర్ఫుల్ అసలు, వండర్ఫుల్. అసలు చూడండి ఇదంతా బ్లౌజ్. సో మీకు ఇట్లా కావాలంటే ఇట్లా కుట్టించుకోవచ్చు, లేదు నాకు ఇట్లా పీచే కావాలనుకుంటే పీచ్ కూడా కుట్టించుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. కాంట్రాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. కాంట్రాస్ట్ ఏ కలర్ అయినా వెళ్ళొచ్చు. ఇది మేడం మన పైతానీలో ఇంకా ఎక్స్క్లూజివ్ సారీ. ఎక్స్క్లూజివ్ సారీ. దిస్ సారీ ఇస్ 3,60,360. అంటే ఇదేదో లక్కీ నెంబర్ లా ఉంది, 360,360. సో ఇది ద మంచి కాస్ట్లీయెస్ట్ సారీ ఇన్ పైతాన్ సారీస్ అన్నమాట. పైతానీ డిజైన్ సారీస్ చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా పెద్ద అకేషన్ ఉంది, అద్భుతమైన చీర కొనుక్కోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ సారీ ఐ హ్యావ్ టు సే. సో వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళతోనే టైప్ అయి ఉన్నారు కాబట్టి, కొలాబరేట్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళు చేయించినా కూడా ఏంటి అని అంటే సొంతగా డిజైన్ చేయించినా కూడా ఎక్కువ కాస్ట్ పడదు అనమాట. అంటే దీని వర్క్ ఏదైతే వాళ్ళ పాపం చాలా కష్టపడతారు కదా, పొద్దంతా కష్టపడతారు, రాత్రి అంతా కష్టపడతారు, నెలలు కష్టపడతారు ఒక చీర పైన. సో ఆ కష్టానికి తగ్గ ఏదైతే పైసలు పెట్టాలో ఆ పైసలు మాత్రం డెఫినెట్లీ కట్టాల్సి వస్తుంది. ఇంకోటి మేడం, ఇదైతే మనకు 18 months పడుతుంది. ఆల్ ఓవర్ కదా మేడం, ఇది 18 months పడుతుంది. 18 months ఒక్కరు కూర్చుంటే అవుతుందా? ఎంతమంది కూర్చోరు? ఇద్దరు కూర్చోవాలి ఒక చీర పైన. ఇద్దరు ప్రతిరోజు చేస్తే ఈ చీర నేయడం మొదలు పెడితే 18 months నాన్ స్టాప్ చేస్తేనే ఇలాంటి ఒక చీర కంప్లీట్ అవుతుంది. అంటే వాళ్ళ కష్టం ఎంత గొప్పది కదా. అండ్ ఆర్ట్ ఇస్ దాట్ కాస్ట్లీ అండ్ దట్ యూనో ప్రెషియస్ అసలు, అది దానికి వెలకట్లేదు నిజంగా చెప్పాలంటే. సో అలాంటి గొప్ప శారీ ఇది నిజంగా. సో ఇట్లాంటి మంచి మంచి శారీస్ మీకు మందిర్లో రోడ్ నెంబర్ 56 జూబ్లీ హిల్స్ ఏదైతే మన పెద్దమ్మ గుడి ఉందో దానికి దగ్గరలోనే ఉంది. కాబట్టి ఈ ఎక్స్పో 4th, 5th and 6th ఈ 3 రోజులు నడుస్తుంది. ఈ 3 రోజులు మీరు ఇక్కడికి వచ్చి విపరీతంగా చీరలు పండగ అనుకోండి, ఇంకా ఆ పండగ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది లేడీస్ పండగ చేసుకుంటారు, ఒకసారి చూడండి మీరు కూడా. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకైతే కడుపు నిండిపోయినంత పని చేసిర్రేనా. అంటే నాకు కావాల్సిన కలర్స్, మనకి కంటికి నచ్చేవి, మనసుకి నచ్చే కలర్స్, మనసుకి నచ్చే డిజైన్స్ ఇవన్నీ తీసి చూపించారు. థ్యాంక్స్ అలాట్. తప్పకుండా నేను కూడా కొనుక్కుంటా. తప్పకుండా. థ్యాంక్ యూ. షూట్ అయ్యాక మీకు కంపల్సరీ ఒక శారీ ఇచ్చి పంపుతాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.